న్యాచురల్ కెలామిటీస్ అంటే విపత్తులు అంటాం మనం వాటిని. ప్రకృతి విపత్తులు అయితే ఫైన్ అండి, అది ఎవరు ఏం చేయలేం, మన చేతిలో ఉండదు. ఇవి మానవ తప్పిదాలు ఇవి. ఎందుకంటే 20 రోజుల క్రితం కట్టిన గోడ ఇది. సరే, ఎప్పుడుదో గోడ, పాత గోడ పడిపోయింది అంటానికి ఫైన్. 20 రోజుల క్రితం కట్టిన గోడ. వాళ్ళ కారణాలు ఏంటంటే చెప్తుంది వర్షాలు బాగుపడినాయి, దాంతో భూమి కుంగిపోయి ఇదంతా జరిగిందని. మరి హోమ్ మినిస్టర్ గారిది ఒక వీడియో చూశాను. ఆవిడేమంటారంటే, మేము 5 మంత్రులం ఇక్కడ ఉండి మొత్తం పర్యవేక్షించాము వారం క్రితం, కానీ ఆ గోడ సిమెంట్తో కట్టాడా ఇటుకలతో కట్టాడా అసలు ఏం వాడాడు అనేది మాకెలా తెలుస్తుంది అంటారు. మేడం, గోడ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి గోడ కట్టాలి అంటే ఇలానే కట్టాలని ఉంటుంది, మన ఇష్టం వచ్చినట్టు కట్టడానికి ఉండదు. దానికి సిమెంట్ వాడాలి, ఇటుకలు వాడాలి, నాణ్యమైన మెటీరియల్ అంతా వాడితేనే అది పటిష్టమైన గోడ అనేది కట్టడానికి వీలుంటుంది, ఏ కట్టడం అయినా. సో ఇది ఇప్పుడు బ్లేమ్ గేమ్ కాదండి, మీరు చేశారు, మీ గవర్నమెంట్ మీద పడింది, అసలు ఆ కాంట్రాక్టర్లని వాళ్ళని ఇచ్చే వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్కి ఒకటి కంట్రోల్ లేదండి, ఎవరి మీద ఎవరికి లేదు. ఇదేదో కలగాపులగం ఉమ్మడి గవర్నమెంట్ అవటంతో బీజేపీ వాళ్ళది ఒక పంద, జనసేన వాళ్ళదొక రూటు, టీడీపీ వాళ్ళదొక రూటు. ఎవరికి చెప్పి కంట్రోల్ చేసే పద్ధతి అయితే ఇక్కడ ప్రభుత్వంలో కనపట్టలేదు నాకు తెలిసి. చిన్న చిన్న కాంట్రాక్టర్లను కూడా మీరు కంట్రోల్ చేయలేకపోతే, ఆ నాణ్యత మీరు గమనించుకోకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు 4 ఒకే కుటుంబంలో వాళ్ళు చనిపోయారండి, ఇంకెంతో మంది దెబ్బలు తగిలి ఉన్నాయి. ఇప్పుడు ఆ చిన్న చిన్న వాటి మీద కూడా గవర్నమెంట్కి కంట్రోల్ లేకపోతే, ఎందుకంటే వాడికి ఇచ్చేశారు ఇంత అని, ఆ ముడుపులో గిడుపులో మీకు వచ్చేస్తున్నాయి. మీకు అది నాణ్యంగా కట్టారా లేదా, కాంట్రాక్టర్ తెచ్చుకున్నాడా కట్టాడా, ఎవడ యాడికి అందినయా లేదా, ఈ గోల వల్లనే ఇది కూలిపోయింది. ఖచ్చితంగా ఎక్కడా నాణ్యత లేదు ఏ విషయంలో కూడా. ఇప్పుడు దేవుడి మీద అంటారా, మీరు చేసిన లడ్డు విషయం దగ్గర నుంచి చూసుకోండి, మీకు ఏదో ఒకటి తగులుతూనే ఉంది ఈ కూటమి ప్రభుత్వానికి. సరే, ఇది ఇప్పుడు వర్షాలు పడి నేల కుంగిపోయింది, పడిపోయింది. అరే, ఎంత వర్షాలు ఎంత పడిపోయినా దానికి తగ్గట్టే కడతారు గోడ. పిల్లర్ సైజు జాగ్రత్తగానో, బీమ్ లెంత్ పెంచుకునో, సైజు పెంచు, అదేం జరగలేదు ఇక్కడ, అందుకనే ఇది జరిగింది. ఇప్పుడు ఇది ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు కాంపెన్సేషన్ ఏదో ఇస్తారు చనిపోయిన వాళ్ళకి ఇంత అని, ఆ డబ్బులు ఇచ్చి ఇలా నష్టం జరుగుతుందని తెలిసేదానికన్నా ఆ గోడకు కట్టేదానికి పెడితే పోయేది కదా డబ్బులు. నాణ్యంగా కట్టుంటే ఈ ప్రాణ నష్టం జరిగేది కాదు ఫస్ట్ థింగ్. సరే, డబ్బులు ఏముంది, గవర్నమెంట్ దగ్గర బోల్డ్ ఉంటాయి, ప్రాణ నష్టం జరిగేది కాదు ఫస్ట్ థింగ్. ఇప్పుడు చూడండి, జనాలు చనిపోయారు పండగ రోజు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం, పండగ రోజే వెళ్ళాలి, పలానా మంచి రోజు అయితేనే వెళ్ళాలి అనేది గుడికి. వాళ్ళు అనాదిగా వస్తున్న ఆచారాలు అన్నీ ఉంటాయి కాబట్టి వెళ్తూ ఉంటారు. అరే, పండగ రోజు బయటికి వెళ్ళాలంటే పాపం అయిపోయింది అసలు రాష్ట్రంలో. పండగ రోజు ఎక్కడికన్నా వెళ్ళాలంటే అయితే తొక్కిసలాట, అయితే ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు, ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది. ఇది రాజకీయం చేయకూడదని కూడా మన కొందరు మిత్రులు అంటున్నారు. రాజకీయం ఎక్కడ చేయట్లేదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎల్జీ పాలిమర్స్ వైజాగ్లో ఒక స్టోరేజ్ దాంట్లోంచి లీక్ అయింది. అప్పుడు లీక్ అయ్యి చాలా దూరం వేపర్స్ అన్ని వచ్చేసి జనాలు ఇబ్బంది పడి చనిపోయారు చాలా మంది. జగన్ గారి ప్రభుత్వంలో ₹1 కోటి దాకా కాంపెన్సేషన్ ఇచ్చారండి. ₹1 కోటి దాకా కాంపెన్సేషన్ ఇస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, మిగతా ఈ టీడీపీ వాళ్ళంతా ఏమన్నారు తెలుసా? ఏమయ్యా జగన్, ₹1 కోటి ఇస్తే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ₹1 కోటి ఇచ్చి చేతులు దులుపుకుంటావా నువ్వు? అది గవర్నమెంట్ తప్పిదం కూడా కాదు, అక్కడ ఒక ఫ్యాక్టరీలో జరిగిన లీకేజ్ అది. సో దానికి ఎవరేం చేయలేరు, అది ఫ్యాక్టరీ వాళ్ళ తప్పు కూడా ఉంటుంది. సరే, అవన్నీ కాదనుకుని చనిపోయారు పాపం అని చెప్పి ₹1 కోటి ఇస్తే ఆ రోజు మీరన్న మాటలు ఏంటో తెలుసా? ₹1 కోటి ఇచ్చి చేతులు దులుపుకుంటావా, చనిపోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకురాగలవా అని అడిగారు. ఇప్పుడు ఇంతవరకు కాంపెన్సేషన్ ఏమన్నా ఇచ్చారో లేదో కూడా తెలియదు, ఇక్కడ ఎంత ఇస్తారో కూడా తెలియదు.
సరే, అది సెకండరీ అండి. ఇప్పుడు ఇంకో ప్రశ్న, అది డీసీఎం గారికి లేట్గా తెలిసినట్టుంది. ఇప్పుడే మన మిత్రులు పెట్టారు, ఒక పేపర్ స్టేట్మెంట్ ఒకటి వదిలేరు అఫీషియల్ దాని మీద. ఇది చాలా విచారకరమైన ఇది, మేము బాధపడుతున్నాం, చింతిస్తున్నాం అని. ఇది అగైన్ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ దీని మీద ఏమన్నా మాట్లాడటానికి ఉంటే జగన్ గారికి ముడేయటానికి ఏం లేదు ఇక్కడ. అందుకని ఆయన రాడు బయటికి. ఇప్పుడు జగన్ గారికి ముడేసి జగన్ గారి హయాంలో కట్టిన గోడ పడిపోయి ఉంటే మాత్రం హుటాహుటిన పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి 3ంటికి జరిగింది పొద్దున్నే. ఇది 3 గంటల 1 నిమిషానికి అక్కడ ఉండేవాడు ఆయన. ఇదిగో చూడండి, ఇది అసలు ఏం జరుగుతుంది. హిందువులంటే మీకు ఇది లేదా, అది లేదా. అసలు ఇక కోతికి, కళ్ళు దాగిన కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఎలా ఉంటుందో తెలుసా, అలా ఉండేది. అసలు హిందువులంటే మీకు ఇది లేదా, భక్తి లేదా, గౌరవం లేదు. ఎందుకంటే మీరు క్రిస్టియన్ కాబట్టి, మీరు ఇంకోటి కాబట్టి మీకు పట్టదు. హిందూ దేవాలయాలంటే ఇది లేదు, అది లేదని చెప్పి అబ్బో అసలు వినలేనంత హోరెత్తించేవాళ్ళు. ఇప్పుడు కనీసం అక్కడికి వెళ్ళింది పాపాన బాగోలేదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ రిలీజ్ ఒకటి ఇచ్చేసారు, అయిపోయింది. నీకు అంతే. లడ్డు అనుకోండి, జగన్ హయాంలో జరిగింది అన్నారు కదా, కల్తీ జరిగింది, అది కూడా కుట్ర. దానికోసం అని చెప్పి గుడి మెట్లు అక్కడెక్కడ తిరుపతిలో జరిగితే ఇక్కడ విజయవాడలో మెట్లు గడగటం, పాకుడు పడింది, అది పడింది, ఇది పడింది అని చెప్పి ఈయన ఇక్కడ ఇవన్నీ తుడిసి పెద్ద హంగామా దానికి. ఇప్పుడు ఏమైంది, మీరు ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు మీకు బాధ్యత లేదా? ఈ టాస్క్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వేసుకున్నారా? మీది కాదు ఆ టాస్క్ ఇది. ఎక్కడ చూసినా ప్రతి పండగ రోజు మనకి ప్రాణ నష్టం, ప్రతి పండగ రోజు ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. అది తిరుపతి అవనియండి, సింహాద్రి అప్పన్న ఇక్కడ అవనియండి, ఎక్కడైనా సరే అసలు బయటకు వెళ్ళి పండగ రోజు బయటకు వెళ్ళాలి, గుళ్ళకి వెళ్ళాలి అంటే అసలు ఆ అరేంజ్మెంట్స్ ఏం చూశారో ఏం చూడలేదో అర్థం కావట్లేదు. అసలు అసలు ఇదే చెప్తున్నాను కదా, కంట్రోల్ లేదు ఎవరి మీద, ఎవరికి కంట్రోల్ లేదు. జనసేన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గెలిచిన 21 ప్లేసుల్లో టీడీపీ వాళ్ళది, బీజేపీ వాళ్ళది సరే. ఇక అసలు వాళ్ళు ఏంటంటే ఉన్నారంటే ఉన్నారు, ఎలా గెలిచారో కూడా అర్థం కాదు వాళ్ళు. మొన్న ఆయన విష్ణుకుమార్ రాజు గారు నుంచుని అయ్యా సార్ అంటున్నాడు. వాళ్ళకు కూడా జవాబు చెప్పుకుంటున్నారా? గంట గారు కారులో కూర్చుని ఉంటే ఈయన సార్ లేదు సార్, ఎంపీ గారు చెప్పారు సార్, అది సార్ ఇది సార్ అని. ఎవడి మీద కంట్రోల్ లేదు. అందుకే ఇలాంటి వాళ్ళు, వీళ్ళకి భయం లేదు కాంట్రాక్టర్స్కి. ఎందుకు మాకు వచ్చిన డబ్బులు మీ వాటా మీకు ఇచ్చేసాం, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? అడగకూడదు. అందుకని ఎవడిని అంటానికి కూడా లేదు. ఒక్కళ్ళు వచ్చి ఇప్పుడు టీడీపీ వాళ్ళు చాలా మంది జగన్ హయాంలో జరిగింది, హిందువులను పట్టించుకోలేదు. అందుకే అరే బాబు 20 రోజుల క్రితం కట్టిన గోడరా నాయనా ఇది. ప్రతిదానికి ఏదో ఒకటి రాజకీయం చేసి ఇంకొక తమ్ముడు అంటున్నాడు, అటోళ్ళు ఇటు రెండుగా డివైడ్ అయిపోయి గోడ కట్టింది మేం కాదు, గోడ కట్టింది వాళ్ళు అని గొడవ పడుతున్నారంట. గొడవ ఏం లేదు దాంట్లో, రాజకీయం అసలు లేదు. ప్రశ్నించొద్దా? 20 రోజుల క్రితం గోడ పడిపోయిందంటే ఎందుకు పడిపోయింది అనేది తెలియాలి కదా. ఇప్పుడు ఏదన్నా ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తుంది. చనిపోయిన వాళ్ళకి, దెబ్బలు తగిలిన వాళ్ళకి అందరికి ఇస్తుంది. అది రూల్. అది ప్రతి గవర్నమెంట్, దేశంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి. అది మనం చెప్పాల్సింది లేదు, మనం పోరాడాల్సింది ఏం లేదు. దానికి ఎంత ఇస్తారు, కొద్దిగా ఎక్కువ ఇవ్వండి అని పోరాడటానికి ఉంటుంది, అంతేగాని అసలు ఇవ్వరు అనే దానికి ఉండదు. అది ఇదే ఎగ్జాంపుల్ నేను చెప్తుంది. ఎల్జీ పాలిమర్స్ లో 1 కోటి రూపాయలు ఇచ్చారు, జనం గోల చేశారు. 1 కోటి రూపాయల ఒక మనిషి ప్రాణం విలువ మీరు కట్టింది కోటేనా, 1 కోటి రూపాయలేనా? ఆ ప్రాణం తిరిగి తీసుకురాగలరా? అబ్బోబ్బోబ్బో, ఒకటి కాదు. మరి ఇప్పుడు చెప్పండి ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి సమాధానం చెప్పే స్థితిలో కూడా లేరంటే ప్రెస్ స్టేట్మెంట్ ఒకటి పెట్టండి. ఇది టీడీపీ సంబంధించిందని వదిలేసి వాళ్ళ మీద నెడితే సరిపోదు. ఎవరికి ఏ బాధ్యత లేదు, ఎవరు వచ్చి వాళ్ళ తప్పు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఆశ్చర్యం కూడా లేదు, బయటకు వచ్చి ఎవరో ఒకళ్ళు అన్నా అంటారు ఇది జగన్ వలన జరిగిందే అని. ఇక అది ఒకటే నాల్సింది ఉందా మేము.